ఆరోపణలు చేసింది. ఇప్పుడు వీళ్ళ హయాం వచ్చింది మళ్ళీ. ఇప్పటికైనా ఈ కేసు తేల్చాలా? లేదా మీరన్నట్టు తేలిపోతే ఇంకా ఎందుకు ఈ ఫిర్యాదులు? ఎందుకు మళ్ళీ ఈ సిఐడి విచారణలు కోరడాలు ఇవన్నీ? ఎవరిని టార్గెట్ చేయడానికి? ఏంటి రాజకీయం? ఇప్పుడు బేసిక్ ఒకటే, దీని చుట్టూ మీడియా, దీని చుట్టూ పాలిటిక్స్, దాని వలన సాగుతున్నది తప్పించి సిబిఐ లెక్క ప్రకారం కేసు క్లోజ్ అయిపోయింది. కోర్టు శిక్షించాలంతే. దాంట్లో అంతకు మించి జరగాలంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో రామ్ సింగ్ విషయం మీదన అఫిడవిట్ వేశారు వీళ్ళు. వేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు అది చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఏంటిది అని అడిగారు. ఆ అధికారికి ఇంటెన్షన్ ఉంది, మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది అని అతన్ని తీసేయమన్నారు. మళ్ళీ వేరే దర్యాప్తు బృందాన్ని పెట్టి డీటెయిల్స్ ఇవ్వమన్నారు. అది ఇస్తే దాంట్లో కూడా రామ్ సింగ్ని పెడితే రామ్ సింగ్ని ఎట్లా పెడతారు అసలు అని చెప్పేసి అడిగి తీపిచ్చేశారు. అంటే సదరు అధికారికి వేరే దురుద్దేశం ఉందని కోర్టు నమ్మింది, సుప్రీంకోర్టు నమ్మి వేరే వాళ్ళని పెట్టి ఇచ్చింది. కాబట్టి ఇంక అందులో ఏం చేస్తారు? మళ్ళీ రామ్ సింగ్ని విచారణ అధికారికి ఏమని చెప్తారా? ఇంకోటి ఏంటంటే సిబిఐ దర్యాప్తు చేసేసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలంటే ఇప్పుడు సిబిఐ మీద ఒత్తిడి తెచ్చి అమిత్ షా నరేంద్ర మోడీలతో చెప్పించి ఈ కేసుని మళ్ళీ తిరగతోడిపించి చేయించాలి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులో తిరగదోడ్డాలు ఏముండవు. వాళ్ళు ఛార్జ్షీట్